సో పిల్లలందరికీ ముద్దుల మావయ్య బట్ శత్రువులకు మాత్రం సమరసింహారెడ్డి డాకు మహారాజ్. సరే, బాలయ్యబాబు గారి చిత్రంలో ఆడపిల్లలు జస్ట్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం కాదండి, అద్భుతమైన చాలా స్ట్రాంగ్ రోల్స్ ప్లే చేస్తారు. చాలా స్ట్రాంగ్ రోల్స్ ప్లే చేసి చాలా ఇన్స్పైర్ చేస్తారు. అసలు అలా ఇన్స్పైర్ చేయబోతున్నటువంటి ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఉన్నారండి, శ్రద్ధా శ్రీనాథ్. చాలా వర్స్టైల్, ఎంత అందంగా ఉంటుందో అంత పొటెన్షియల్, అంత టాలెంట్ ఉంది. తనని నేను సగర్వంగా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. బాలయ్య బాబు గారి సినిమాలో నటించిన ధృవతార మీ ముందుకు వస్తుంది. చప్పళ్ళతో స్వాగతం పలుకుదామా? Can we hear for the beautiful Shraddha Srinath? అంటే చప్పట్లు అమ్మాయిలకి కొట్టమా మనము? సౌండ్ చేయమా? ఇంకొంచెం గట్టిగా. సినిమాలో ఏం క్యారెక్టర్ ప్లే చేశారో తెలియదు కానీ చాలా స్పెల్ బౌండింగ్ గా ఉన్నారు. సో వారి మాటల్లో విన్నాము బాలయ్య బాబు గారితో నటించడం ఎలా అనిపించింది, ఎంత హ్యాపీగా ఉన్నారు. Legend. What a legend. It was an honor. నేను సార్కి కూడా చెప్పాను, కానీ to a live audience I want to confess it was an absolute honor to work with him, and there is so much to learn from him, and with the little time that I got to spend, I had a blast. We had so much fun shooting. Hello Dallas. Hello, hello, hello. Akkada, I can't hear you guys scream. You know what? I was in London ninna morning lo. I was there for 3 weeks. By the end of it, I was like, I'm done. Naku intiki povali, naku home food tinnali. I just want to feel that comfort of home, you know. I promise I'll make it quick. Okay, then I come to Dallas and I am received by the sound of Telugu. Ivala morning lo, I ate the best idli vade pongal with the most amazing, na favorite peanut chutney. Lunch lo I ate annam with vankaya curry. So, what I'm trying to say is, even though I'm 14,000 kilometers away from home, or 9,000 miles, as you Americans call it, Dallas feels like home. So thank you. Thank you for such a lovely, warm, wonderful welcome. Enti? Vinnatledo. You have to be louder. It is an absolute honor to be here. I've heard so. Can I continue speaking? I'll make it really quick. I have heard so much about the Telugu speaking community of the North America, especially the Dallas Telugu community. You guys are mighty strong. Love to be here. You guys, prati oka cinema release ayinappudu we wait for your reviews and your reports, because you're the first ones to watch our films. So your support matters so much. Your reviews matter. You guys are so important to us and the work we do. Thank you. Balaya sir, it was an absolute honor, again I will say this, working with you. An absolute honor working with Sitara Entertainments, my director Bobby sir, our DOP. 12th of January. Raise your hands. Raise your hands. Both hands. Both hands. Yes, I'll see you guys in the theaters on the 12th of January. Love you all. Thank you so much. శ్రద్ధ, మీరు ఇంత బ్యూటిఫుల్గా తయారై వచ్చి ఇంత గార్జియస్గా కనిపిస్తున్నారు కాబట్టి మీ తరపున నేను ఒక గిఫ్ట్ ఇస్తాను మన ఆడియన్స్కి. నేను ఇస్తాను మీ తరపున. బాలయ్య బాబు గారి ఒక రేర్ వీడియో, ఒక్క నిమిషం అలా వచ్చి మీ కళ్ళ ముందు అలా ప్రత్యక్షమైపోయి మీ గుండె నిండా ఆక్యుపై చేసి వెళ్ళిపోద్దండి. ఒక రేర్ వీడియో మీకోసం శ్రద్ధకి డెడికేట్ చేస్తున్నాం ఈ వీడియో. ఓకే.
ప్లీజ్. ఈ వీడియో గురించి కాసేపు అయిన తర్వాత మాట్లాడుకుందాం. నేను ముందుగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన కోసం ఒక చీఫ్ గెస్ట్ ఇచ్చేసారండి. వారు మీ అందరికీ బాగా పరిచయం. మీ కరతాల ధ్వనుల మధ్య సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, మినిస్టర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ డాక్టర్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. ట్రైలర్ లాంచ్ కోసం వారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. డాకు మహారాజ్ ట్రైలర్ ని లాంచ్ చేయడం కోసం పెమ్మసాని సార్ వారు చేసిన సేవల గురించి ప్రత్యేకించి ఒక 2 నిమిషాలైనా మాట్లాడుకోవాలి. బట్ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత. థ్యాంక్ యూ. ఇదిగో బాలయ్య గారు మాట్లాడచ్చా? 2 minutes ఆగి మాట్లాడమంటే. ఓకే. మీసంలో తెలుగువారి రాజసం, మాటల్లో రాయలసీమ పౌరుషం నింపుకొని సప్త సముద్రాలు దాటుకొని డాలస్ విచ్చేసిన డాకు మహారాజ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి తెలుగు ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు రంగుల ప్రపంచమైన, రాష్ట్రమైన, రాజకీయమైన ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్ళారు. అదేవిధంగా ఈరోజు అభిమానులు పెరిగే కొద్దీ, అందం పెంచుకుంటూ, ఏజ్ పెరిగే కొద్దీ రేంజ్ పెంచుకుంటూ ముందుకు వెళుతున్న మన బాలయ్య బాబు గారిని ఈరోజు బాలయ్య అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్. జై బాలయ్య అంటే సౌండ్ కాదు, అది రీసౌండ్. జై బాలయ్య అంటే స్లోగన్ కాదు, ఒక కల్చరల్ ఫినామినాన్. ఈ కెమెరా నుంచి బయటకు వస్తే, మేకప్ తీసేస్తే బాలకృష్ణ గారు తండ్రి ఆశయాలని ముందుకు తీసుకువెళ్ళి తనయుడు చేసేమంటారా? ఓకే, గో హెడ్. కెమెరా ముందున్నప్పుడు మాత్రమే ఆయన నటుడు. మేకప్ తీసేస్తే తండ్రి ఆశయాల కోసం ప్రజాక్షేత్రంలో నిరంతరం పోరాటం చేసేటువంటి ఒక తనయుడు. అదేవిధంగా తన సినిమా కోసం కష్టపడే ప్రతి సినీ కార్మికుడు, నిర్మాత అందరూ బాగుండాలని మంచి మనసుతో కోరుకునేటువంటి మానవమూర్తి. క్యాన్సర్ బాధతో బాధపడుతున్నటువంటి పేషెంట్లకు కన్నీళ్లు, కష్టాలు తుడిచేటువంటి కరుణామయుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. ఎలక్షన్లో పోటీ చేసిన ప్రతిసారి మెజారిటీ పెంచుకుంటూ
సంక్రాంతికి ప్రతిసారి హిట్ కొడుతూ 2 రాష్ట్రాల్లో దొరికిన ప్లేసులో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకుంటూ ముందుకు పోతూ ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారిని తెలుగు ప్రజల తరపున కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. సంక్రాంతి అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబాల కలయికకు సంబంధించినటువంటి విషయం. ఇలాంటి సంక్రాంతి పండగలో ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు ఏ విధంగా ఒక ఆనవాయితీయో కుటుంబం అంతా కూడా సినిమా చూడటం అనేది ఒక ఆనవాయితీ. ఇలాంటి ఆనవాయితీకి మనందరి కోసం కొన్ని వందల మంది తన కలల ప్రపంచాన్ని ఊహించుకొని సినిమాని తీసుకువచ్చి ఇంత దూరం ఉన్న మన కోసం వచ్చి ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేస్తూ మనందరికీ ఆనందాన్ని పంచుతున్నందుకు మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమాని మీరు అందరూ చూసి ఆనందిస్తారని, ఆదరిస్తారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అందజేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు డాకు మహారాజ్ టీమ్ అండ్ బెస్ట్ విషెస్ టు సంక్రాంతి ఫర్ ఆల్ డాలస్ పీపుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.